స్ఫటికం ఏమంటే మీరు ఏం చూసినా మళ్ళీ దాని వైపు లైట్ బయట నుంచి వెనక నుంచి పెట్టి మనకు కనిపిస్తూ ఉండింది. అటువంటి స్ఫటికలింగంలో మాకు ఏమైందంటే అది చూసిన వెంటనే చాలా సంతోషమైపోయి దానికి అమౌంట్ కూడా పే చేసేసారు మేడం గారు. అప్పుడు దాని ఖరీదు 5.5 లక్షలు ఉండింది. నేను రెడీగా ఉన్నానని చెప్పేసి అమౌంట్ పే చేసేసి పంపించేశారు. అంత అయిపోయింది. విగ్రహము మేము అక్షయ తృతీయకు ప్రతిష్ట పెట్టుకున్నాము. అక్షయ తృతీయకు ప్రతిష్ట పట్టుకున్న సమయంలో అప్పుడేమైంది, ఆ రోజు అక్షయ తృతీయ రోజు అంటే ముందు మేము ధాన్యాదివాసము జలాదివాసం అన్నీ చేస్తుంటాము. అది చేస్తున్నప్పుడు స్ఫటికలింగము తీసి చూసేటప్పటికి ఇదేంటి మేము చిన్నది కదా 1.5 feet కూడా లేదు, ఇదేంటి ఇంత పెద్దది ఎక్కడి నుంచి వచ్చింది అని దాన్ని ధాన్యాదివాసం చేస్తున్నప్పుడు చూసాము. చూస్తే ఇది ఇంత పెద్ద లింగం వచ్చింది. కానీ లింగం రాకముందే ఈ యొక్క నంది వచ్చి ఒకరు గిఫ్ట్ ఇచ్చేసినారు. మేము బాబా దగ్గర లింగం పెడతాము, నంది పెడతాము, ఇక్కడున్న నందినే పైన బాబా దగ్గర పెట్టాల్సి వచ్చింది. శివుడి దగ్గర ఎలాగైతే నంది ఉంటుందో బాబా దగ్గర కూడా నంది తప్పనిసరిగా, అంటే శివస్వరూపంగానే బాబాను కొలుస్తారు కాబట్టి అక్కడ నంది తప్పనిసరిగా బాబా ఎదురుగా నంది పెట్టవలసి వస్తుంది. ఇక్కడ అందుకని ఎవరైనా గోత్రం తెలియని వాళ్ళకు కూడా మేము శివసాయి గోత్రం అని చెప్తాము. నంది వచ్చి కూర్చున్న తర్వాత అందరు అడిగినారు, లింగం చూస్తే ఇంత చిన్నది, నంది చూస్తే ఇంత పెద్దది, ఏమిది విషయము అనేసి. సరే అప్పుడు ఇంకా గుడి కూడా కాలేదు. నంది వచ్చి లోపల కూర్చున్నారు. విగ్రహం తీసినాము. తీసిన తర్వాత వాళ్ళకి అడిగినాము, మేము చూసిన విగ్రహం ఇది కాదు కదా, మరి మీరేమి ఇది పంపించినారంటే ఆ పంపించిన ఆయన అమ్మగారు కాఠ్మండు వాళ్ళేమో దీన్ని కోరుకున్నారు, మీది కాఠ్మండుకు పోయింది, కాఠ్మండుది మీకు వచ్చింది. ఇది 2.5 feet ఉంది, పాన్ పట్ట చూస్తే 3 feet ఉంది.